శ్రీకాకుళం జిల్లాలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. జలమూరు మండలం కామేశ్వరిపేటలో ఆలయాలపై దుండగులు అన్యమత ప్రచారం చేశారు. ఆలయాల గోడలపై సిలువ, క్రైస్తవ సూక్తులను రాశారు. ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల గోడలపై రాతలు రాశారు. అన్యమత ప్రచారంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయ పరిసరాలను ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పరిశీలించారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. శిక్షించండి. అంతవరకు కూడా మేము ఇక్కడ మామదేశ్వరం కూర్చుంటామని ఈ సందర్భం మన దేవాలయాలకు వచ్చి దేవాలయంలో అన్యమతస్థులు మన మనోభావాలు గాయపరిచే విధంగా ఇలాంటి సిలువలు, ఇలాంటి నిజమైన దేవుడు మా దేవుడే, మీ హిందూ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, మా దేవుళ్ళలోనే శక్తి ఉన్నది, మీ దేవుళ్ళందరూ కూడా నిరుపయోగము అంటూ ఆ సిలువ గుర్తులు బరితెగించి అద్దు అదుపు లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి హిందువులని రెచ్చగొడుతూ మన సహనానికి, మన మౌనానికి, మన వినయానికి, మన విధేయతకి వారు పరీక్ష పెట్టే విధముగా ఎంతటి దాష్టీకాలు ఆలయాల మీద కూడా వచ్చి బరితెగించి చేస్తూ ఉన్నారు. మన దేవాలయాలకు వచ్చి దేవాలయంలో అన్యమతస్థులు మన మనోభావాలు గాయపరిచే విధంగా శ్రీకాకుళం జిల్లాలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. జలమూరు మండలం కామేశ్వరిపేటలో ఆలయాలపై దుండగులు అన్యమత ప్రచారం చేశారు. ఆలయాల గోడలపై సిలువ, క్రైస్తవ సూక్తులను రాశారు. మా కరెస్పాండెంట్ శరత్ బాబు పూర్తి సమాచారం అందిస్తారు. శరత్ బాబు, ఎవరు ఆ దుండగులు, ఎవరు గుర్తించారు పోలీసులు? శ్రీదేవి, శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలం కామేశ్వరిపేట గ్రామంలో అయితే అపచారం చోటు చేసుకుందని చెప్పవచ్చు. 300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే మల్లికార్జున స్వామి ఆలయం ఉందో ఆ ఆలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇంకొక ఆంజనేయ స్వామి దేవాలయం, అలాగే ఇంకా హిందూ దేవాలయాలకు సంబంధించిన దేవాలయాల గోడల పైన అన్ని మతానికి సంబంధించినటువంటి రాతలు అయితే రాసి ఉన్నాయి. అయితే గత రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రాతలు రాశారని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు హిందువులకు పవిత్రమైనటువంటి పర్వదినం ఈ రోజు ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ నాడు అందరూ కూడా ఆలయాలకు వస్తారు. ఆలయాలకు వచ్చే భక్తులందరూ అది చూస్తారని చెప్పేసి అయితే రాసినట్టుగా అయితే ఇప్పటికైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నటువంటి గోడలపైన కొందరు దుండగులు యేసు సిలువ వేయడంతో పాటు యేసుని నమ్మిన వాడు పాపి, యేసు ఈ రాకతో ఎదురు చూస్తున్నాడు, యెహోవా మాత్రమే దేవుడు, ఇలాంటి వాక్యాలు గోడలపైన రాయడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి ఎవరైతే దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వెంటనే వీటిని చూసినటువంటి గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పడం జరిగింది. ఆ పెద్దలు అర్చకులకు చెప్పడం, అర్చకులు ఏమో పోలీసులకు చెప్పడం, పోలీసులు అయితే రంగప్రవేశం చేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే కొంత ఉద్రిక్తమైన వాతావరణం గ్రామంలో చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే హుటాహుటిన పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఆలయంలో ఏవైతే గోడలపైన ఉన్నాయో ఆ రాతలను అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. కామేశ్వరిపేటలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గోడలపైన, అలా మరో ఆలయం పైన ఈ రాతలు కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురవడంతో వెంటనే పోలీసులు అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడికి విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన సేవకులు, విశ్వ హిందూ పరిషత్తు, అలాగే రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి వీరందరూ కూడా అక్కడికి ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున హిందూ మతాలకు సంబంధించిన దేవాలయాలపైన ఎట్లా జరుగుతుందని చెప్పేసి అయితే ఆరా తీశారు. దీనికి సంబంధించి అక్కడ దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే పోలీసులు అయితే ఇది ఆకతాయిలు చేసిన పైన లేదా నిజంగా ఎవరైనా క్రైస్తవులు ఇటువంటి అన్ని మతాలు చేశారా అని చెప్పే కోణంలోనైతే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. శ్రీదేవి.